హాయ్ వీవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్. ఈ రోజు మనం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రఘునాథపాలెం మండలం మల్లెపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ మల్లెపల్లి గ్రామంలో 259 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూ వివాదం కోర్టులో ఉన్నా కానీ అసలు ఏ విధంగా ఈ సర్వే నెంబర్లు, ఏ విధంగా పాస్బుక్లు వచ్చాయి, ఏ విధంగా ప్రభుత్వం ఈ ఆధారాలన్నీ పక్కదోవ పట్టిస్తుంది, నిజంగా అర్హులైన భూ యజమానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఈ రోజు మన ల్యాండ్ ఓనర్ అయినటువంటి వీరభద్రం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది ఇక్కడ, అసలు ఈ ఉన్న సాక్ష్యాలని ఆధారాలని ఎవరు తప్పుదో పట్టిస్తున్నారు, ఇవన్నీ కూడా తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఇది మల్లెపల్లి రెవెన్యూ 259 సర్వే నెంబరు. మల్లెపల్లి రెవెన్యూ 259 సర్వే నెంబర్తో పాస్బుక్ చూపించేసి అమ్మారండి. ఈ భూమి ఉంది, ఈ భూమి సరైనటువంటి ఆధారాలతో ఉంది అని సేల్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. సేల్ అగ్రిమెంట్ సర్వే నెంబర్ 259లో సేల్ అగ్రిమెంట్ చేశారండి. సో 259లో సేల్ అగ్రిమెంట్ చేశారు, సర్వే నెంబర్ చూపించారు అని అంటే భూమి కూడా రేపటి రోజున చేసిన వాళ్ళు ఎవరు? గండు రామారావు, గండు నాగేశ్వరరావులు 259 సర్వే నెంబర్లో చేశారండి. సో ఇది సర్వే రిపోర్ట్లో 259లో రావాలి కదా. పాస్బుక్ సేల్ అగ్రిమెంట్ 259 చూపిస్తే సర్వే రిపోర్ట్లో 259 రాలేదండి. వీళ్ళు 259లో ఎకరం 34 గుంటల భూమి అని చెప్పి అమ్మితే సర్వే చేపిస్తే 259లో కేవలం 6 గుంటల భూమి మాత్రమే తేలింది. మిగతా భూమి 20వ సర్వే నెంబరు 261 సర్వే నెంబర్లో మిగతా భూమి తేలింది. 259లో కేవలం 6 గుంటల భూమి మాత్రమే తేలిందండి. ఈ 261 20 సర్వే నెంబరు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులైనటువంటి హర్యాతండ గ్రామం అని చెప్పిన బానోత్ హరి, వాళ్ళ బ్రదర్స్ అయినటువంటి బానోద్ బాలాజీ, పరికలబోడు బానోద్ భద్రువారు రీసెంట్గా నిన్న కాక మొన్న 30వ తారీఖున వాళ్ళు ఈ భూమి కొని పాస్బుక్లు చేయించుకోవడం జరిగింది. జస్ట్ 3 days. ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కేసు అన్నారు. పాస్బుక్లు ఎట్లయినా వీళ్ళకి కోర్టులో కేసు నడుస్తుంది, పాస్బుక్లు చేయించుకున్నారు. ఇలా పాస్బుక్లు ఎట్లానంటే ఎవరైతే ఈ జింకల్తండ గ్రామానికి చెందినటువంటి బానోత్ హరి బాలాజీలకి ఈ భూమి సర్వే నెంబర్ ఎక్కడైతే కూర్చుంటుందో ఆ పాస్బుక్లు అనేది వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. 20వ సర్వే నెంబర్ 261 సర్వే నెంబర్ పాస్బుక్లు వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ఉండటం వల్ల వాళ్ళు ఈ భూమి కొనుక్కున్నారు. వాళ్ళకి కలుస్తుంది కాబట్టి సర్వే నెంబర్ వాళ్ళ భూమిలో కూర్చుంది, వాళ్ళకి పాస్బుక్లు ఉండటం వల్ల వాళ్ళు కొనుక్కున్నారు. మరి కొనుక్కునేటప్పుడు ఆల్రెడీ భూమి కొన్నటువంటి వ్యక్తులకి ఈ భూమి మీద ఈ చూస్తున్నటువంటి మట్టి ఉంది, చూస్తున్నారు కదండి, ఎర్రటి మట్టి. ఒకసారి చూపించండి అండి. ఎర్రటి మట్టి దాదాపు 2022లో 14.5 లక్ష పెట్టి మట్టి తోలిచ్చానండి తాటి చెట్టు సగానికి. చూసుకుంటే గనక అవతల చాలా డౌన్ ఉంది. అవునండి, ఈ పక్కన కూడా డౌన్ ఉంది, మాత్రం హైట్ ఉంది. ఆ రోడ్డు లెవెల్లో దీనికి హైట్ మట్టి మొత్తం నేను తోలిందేనండి. మొత్తం 14.5 లక్ష మట్టి తోలానండి. ఇక్కడ 14.5 లక్ష మట్టి తోలాను. చుట్టుపక్కల ఎవరిని అడిగినా గానీ ఈ మట్టి ఎవరు తోలారని అంటే వీరభద్రం మట్టి తోలాడని చెప్తారండి. చాలా తాటి చెట్టు సగానికి 20-30 అడుగుల లోతున్నటువంటి 20-30 అడుగుల లోతున్నటువంటి ఈ భూమిని ఈ లెవెల్కి తీసుకురావడం జరిగింది. 2022లోనే నేను తీసుకొచ్చాను. ఓకే, మరి ఇంత ఖర్చు చేశారు కదా, మరి మీరు వాళ్ళ వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు మిమ్మల్ని సంప్రదించలేదా? వారికి బయానా రూపంలో ముందుగా 5 లక్షల రూపాయలు ఇచ్చానండి. తర్వాత 40,000 రూపాయలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో 4,60,000 రూపాయల నమ్మకంతో క్యాష్ ఇచ్చాను. మళ్ళీ 5 లక్షలు ఇచ్చాను. మొత్తం 15 లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. ఈ మట్టి బొంగలేయటము, రాళ్ళు బాదటము, ఇవన్నీ ఈ కనిపించేది ఎర్రటి మట్టి మొత్తం నేను తోలింది. 14.5 లక్ష నా రెక్కల కష్టంతోనే ఈ మట్టి తోలేము. మా వాళ్ళని పెట్టేసేసి ఈ మట్టి ఈ డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి ఎవరికైనా ఆ పాస్బుక్ ఎవరికి కూర్చుందో వాళ్ళకి అమ్ముకోండి, నాకు 2 ఆడపిల్లగాలు, ఈ మట్టి డబ్బులు ఇవన్నీ నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను అన్నా కానీ రాజకీయ ప్రోద్బలంతో వీళ్ళు ఇవ్వకోకుండా ఈ రకంగా ఆల్రెడీ ఎవరికి పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళకి ఈ భూమిని అనేది అమ్మటం జరిగింది. వాళ్ళు అంటే మీరన్న మాట వాస్తవం. ఇప్పుడు గండు రామారావు ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళకి ఆల్రెడీ అమ్మేస్తారా అన్నారు. అవును, అమ్మేసినప్పుడు మరి మీకు ఆల్రెడీ సేల్ డీడ్ అయింది కదా, ఆల్రెడీ మీకు సేల్ అగ్రిమెంట్ అయింది, మిమ్మల్ని ఎవరు కన్సల్ట్ కాలేదా? ఎవరు కూడా కన్సల్ట్ కాలేదు. మళ్ళీ కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది, ప్రాసిక్యూషన్ లో ఉంది. కోర్టులో కేసు నడుస్తున్న సందర్భంలో అమ్మటం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చండి సర్వే రిపోర్ట్స్ ఇవన్నీ కూడా. ఒకసారి చూడొచ్చండి. ఇది సేల్ అగ్రిమెంట్ చేశారు. గంధసిరి వీరభద్రానికి గండు రామారావు నాగేశ్వరరావు సేల్ అగ్రిమెంట్ చేశారు. 259 సర్వే నెంబర్లో ఎకరం 34 గుంటలు చేశారండి. కానీ ఈ భూమి 259లో లేదండి. 259 ఎకరం 34 గుంటలు అమ్మితే 259లో కేవలం 6 గుంటల భూమి ఉంది. మిగతా భూమి 20వ సర్వే నెంబరు 261 సర్వే నెంబర్లలో మిగతా భూమి ఉందండి. ఈ 20వ సర్వే నెంబర్ 261 సర్వే నెంబర్ పాస్బుక్లు ఆల్రెడీ జింకల్తండ గ్రామానికి చెందిన బానోత్ హరి బాలాజీ వాళ్ళ
కుటుంబానికి ఉండటం వల్ల వాళ్ళు ఈ భూమిని ఇతని దగ్గర నుంచి కోలుకున్నారు. సరే అమ్ముకోవచ్చు, కానీ నా భూమి నాకు అనేది చేయించాలి కదా, నా డబ్బులు నాకు ఇవ్వకోకుండా వీళ్ళు చేసుకోవడం జరిగింది. మీ ద్వారా తెలియజేస్తుంది ఏమనగా ఈ యొక్క అన్యాయాన్ని తెలియజేసి నా యొక్క డబ్బులు నాకు ఇవ్వవలసిందిగా ప్రాధాయపడుతున్నాను. థ్యాంక్ సో యూ. 100%. ఎందుకు అని అంటే ఇది చాలా దారుణం కూడా. ఒక రకంగా చూసుకుంటే ఆల్రెడీ ఒక పర్సన్ కి అమ్మి మళ్ళీ ఈ పర్సన్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వేరే వాళ్ళకి అమ్మడం అనేది లీగల్లీ చాలా తప్పు కూడా. సో ఇక్కడ సాక్షులు, ఈ భూమికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ లావాదేవీలు జరిగిన టైంలో సాక్షులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు సీను. సీను. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ పరకలు పడుతుండ మాది ఇక్కడే. ఇక్కడ. ఇప్పుడు ఈ వీరభద్రం గారు తెలుసా మీకు? మాకు తెలుసు, అంత ఫ్రెండ్ లెక్కనే తిరుగుతాం, ఒక అన్నదమ్ముల లెక్క ఇప్పుడు తిరుగుతాం. వీరభద్రం గారు అన్న మాటలన్నీ విన్నారు కదా, వాస్తవమే? వాస్తవం, కరెక్ట్ అది. ఇప్పుడు ఇక్కడ ఈ మట్టి మొత్తం పోయించింది ఎవరు? వీరభద్రం అన్నయ్య. వీరభద్రం గారు నేనే తోలినా, నేనే ఉన్నా, గుమస్తాగా నేనే ఉన్నా, తోలినా. అసలు ఏం జరిగింది మీరున్న టైంలో? ఇది గుంటలో ఉందండి. గుంటలో ఉండి అంత బొంద ఉంటే మొత్తం మట్టి దోలి మొత్తం లెవెల్ చేసుకొచ్చి దీనికి అసలు తీసుకోవాలి, వీరభద్రమే తీసుకోవాలని అనుకున్నాడు. వాళ్ళు దాని మీద రిజిస్ట్రేషన్ కాలేదని అన్నప్పుడు మళ్ళీ సరే 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినా కానీ సరే మళ్ళా రిటర్న్ వేరే వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మరి మీరు వాళ్ళపై అడగడం కూడా ఏం చేయలేదా? పెద్ద మనుషులు పోయారు, వచ్చారు. పెద్ద మనుషులు పోయినా కానీ సరే వాళ్ళు లెక్క చేయకుండా వేరే అమ్ముకుంటారు. ఎందుకు అట్లా? ఇప్పుడు సాక్ష్యాలు అన్ని ఉన్నాయి, అన్ని ఉంచుకొని మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? డబ్బుల కింద భూమి అయినా తీయాలా, లేకుంటే పెట్టిన డబ్బులైనా ఇచ్చేయాలి. సుమారు అటు ఆ రోడ్డు చూసుకుంటే చాలా లోతుంది. ఈ రోడ్డు మీదకి డైరెక్ట్ రోడ్డు లెవెల్లో మట్టి పోసారు. చాలా ఖర్చు అయింది, 14-15 లక్షల దాకా ఖర్చు అయింది. మరి ఆ నష్టం ఎవరు భరించాలంటారు ఇప్పుడు? అదే వాళ్ళు ఇవ్వాలండి, మేమెందుకు వదిలి పెడతామండి? నేను ఉన్నాగా, నేను కూడా ఉన్నా. సో ఇవన్నీ చూసుకుంటే గనక బ్యాంక్ స్టేట్మెంట్స్, ఈ మట్టి దోలిన బిల్స్, ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే సంస్థ. మరి దారుణంగా ఉంది. అసలు కోర్టులో ఉండగా ఈ విధంగా ఎట్లా జరిగింది, అసలు ఏ అధికారులు వీళ్ళకి కోఆపరేట్ చేస్తుంటే కోర్టులో ఉన్న ల్యాండ్ పాస్బుక్లు చేస్తుంటారు అనేది చూసుకోవాలి. సో అంతేకాకుండా వీరభద్రం గారికి కూడా 100% న్యాయం చేయాలని చెప్పి అధికారులు కానీ లేదంటే ఈ ఊరు పెద్ద మనుషుల్ని కానీ వీళ్ళందరినీ కూడా మా టచ్ స్టూడియో ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.